కేసులో అంటే ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 118/2015లో ఒక అమానుషమైన సంఘటన జరిగింది. ఆ సంఘటనలో ముఖ్యంగా ఏంటంటే ఈ ముద్దాయి వడ్లమూడి బాలకృష్ణ తను ఒక ఇంట్లో ప్రవేశించి అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల్ని కొట్టి వాళ్ళ అపస్మారక స్థితిలో వెళ్ళిన తర్వాత ఒక మైనర్ బాలిక పైన రేప్ చేసి వాళ్ళని చంపే ఉద్దేశంతో గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసేసి కాలు చేతులు కట్టేసి ఓపెన్ చేసి వచ్చిన కేసులో అప్పట్లో ఉన్నటువంటి సిఐ ఎం వెంకటేశ్వరరావు గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తు అనంతరం దీనిపైన సరితా మేడం గారు అప్పటి ఉన్నటువంటి డిఎస్పీ ఏలూరు సరితా మేడం గారు దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో మొత్తం చేసి ఛార్జ్షీట్ చేయడం జరిగింది. దాని మీద 2015 తర్వాత ఈ ఛార్జ్షీట్ పడిన తర్వాత కోర్టులో ట్రయల్ జరుగుతూ ఈ రోజు నాడు మన ఫోక్సో కేసు కోర్టు న్యాయమూర్తి కనుగోలు వాణిశ్రీ మేడం గారు ఈ కేసులో తీర్పునిచ్చారు. ఈ తీర్పులో అతను బతికున్నంతకాలం కూడా జైలు శిక్ష అనుభవిస్తూ అదేవిధంగా అతనికి సుమారుగా 35,000 రూపాయల జరిమానా, అందులో 35,000 25,000 ఏమో ఆ బాధితురాలికి ఇచ్చేటట్టుగాను మరియు ప్రభుత్వం వారిని 3 లక్షల రూపాయలు ఆవిడికి కాంపెన్సేషన్ ఇచ్చేటట్టుగా ఈరోజు ఘనమైన తీర్పు చెప్పారు. దీంట్లో ముఖ్యంగా అప్పటి దర్యాప్తు అధికారి అయినటువంటి సరితా మేడం గారు, అప్పటి ఎస్ఐలు అయినటువంటి అప్పుడు ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు గారు, తర్వాత వీళ్ళందరూ కూడా చేసిన తర్వాత ఈరోజు కోర్టులో మన కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత మన కోర్ట్ మానిటరింగ్ సెల్ ఇన్ఛార్జ్ సుబ్బారావు గారు, అదేవిధంగా మనకి ఈ కోర్టు ఇన్ఛార్జ్ అయినటువంటి టోటల్గా మొత్తం కూడా ఏదైతే మన హెడ్ కానిస్టేబుల్ గారు రమణ గారు, శ్రీనివాస్ గారు, ముఖ్యంగా మనకి ఏదైనా ప్రాసిక్యూటర్ గారు మన అమరల శ్రీనివాస్ గారు పటిష్టంగా కేసును వాదించి కేసుని న్యాయపదం వైపు నడిపించి ఈ రోజు నాడు ఈ తీర్పు రావటం జరిగింది. ముఖ్యంగా ఈ కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టిన తర్వాత సుమారుగా మనకి 64 కేసుల్లో 76 మందికి శిక్ష పడటం అనేది జరిగింది. దానిలో కూడా ఇందులో ఇలా లైఫ్స్ అన్నీ కూడా పట్టడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ ఫోక్సో అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఈ లైఫ్ అంటిల్ టు డెత్ మరియు ఇతని పైన మొత్తం కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క శిక్ష వేశారనమాట. 2 సంవత్సరాలు జైలు శిక్ష, 5,000 రూపాయలు 324 అంటే గాయపరిచినందుకు 2 సంవత్సరాలు జైలు శిక్ష, 5,000 రూపాయలు ఫైన్. అదేవిధంగా వాళ్ళపైన ఇచ్చేసినందుకు అటెంప్ట్ చేసినందుకు 5 సంవత్సరాలు జైలు శిక్ష 307 కింద, 436 కింద 5 సంవత్సరాలు జైలు శిక్ష. అదేవిధంగా 506 బెదిరించినందుకు 3 సంవత్సరాలు జైలు శిక్ష, 450 కింద 2 సంవత్సరాలు జైలు శిక్ష. ఈ అన్నిటికీ వేసి మొత్తం అంటిల్ టు డెత్ అతను జైల్లో ఉండేటట్టుగా కూడా ఫైనల్గా తీర్పిచ్చారు. ఇవన్నీ కూడా కలిపి అంటిల్ టు డెత్ అతను జైల్లోనే ఉండేది. ముఖ్యంగా ఈ కేసుని వాదించిన అమరల శ్రీనివాసరావు గారికి ఎస్పీ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా విట్నెస్ను సకాలంలో ప్రొడ్యూస్ చేసినటువంటి ఎస్ఐ సుధీర్ గారు, కృష్ణ, అదేవిధంగా కోర్టులో మానిటరింగ్ చేస్తున్నటువంటి మన సుబ్బారావు గారు, శ్రీనివాసు, రమణ, హెడ్ కానిస్టేబుల్ గారు, వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఈ కేసు మీద ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ఈ యొక్క కేసుని కన్విక్షన్ రూపంలో తీసుకురావడంతో చాలా బాధితులు కూడా సంతోషం వ్యక్తం పరుస్తున్నారు. కాబట్టి ఎవరైనా కనుక తప్పు చేస్తే పోక్సో కేసులు కనుక ఇందులో చిన్న మైనర్ గార్ల పైన చేస్తే చట్ట ప్రకారం అంటిల్ టు డెత్ పడుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ యొక్క కేసు వివరాలు తెలియపరచడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాం. థ్యాంక్ యూ. బెంగళూరు నుంచి ద్వారకాపురం వెళ్ళడానికి బాధితుడికి నిందితుడికి మధ్య ఏదన్నా ఏంటి సార్ అసలు? అంటే ఆ దర్యాప్తు ఇప్పుడు అవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని ముద్దాయి గారు పన్ను పడుతుంటాడు, పరిచయం ఉంది. పరిచయం ఉంది. యాక్చువల్గా తల్లి పాత్ర ఉంది, తల్లిని నేను చెప్తాను వివరాలు. ఇది కేసు వచ్చేసరికి 2015 అక్టోబర్లో జరిగిందండి. దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సిందంటే పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చాలా అద్భుతంగా చేశారు. సరితా మేడం గారు కానీ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కానీ దగ్గర కానీ పోలీసు వారు చాలా మంచిగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. కేసు ఫ్యాక్ట్స్కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి 2 ఆడపిల్లలు, 2 కూడా హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉంటారు. దసరా వెకేషన్స్కి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చారు.
వాళ్ళు ద్వారకా తిరుమల మండలం ఒక గ్రామం చెప్పకూడదు. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళు పొలంలో వాళ్ళ ఇల్లు ఉంటుంది, ఒక చిన్న గుడిసె. దాంట్లో వాళ్ళు కాయగూరలు పండించుకుంటూ ఆ పొలంలో ఆ కాయగూరల్ని తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉంటారు. అలాగే ఈ వచ్చిన ఈ వాళ్ళిద్దరూ కూడా 11 ఏళ్ళ వయసు. ఈ అమ్మాయి విక్టిమ్ చెల్లికి వచ్చేసరికి 9 ఏళ్ళ వయసు. వాళ్ళతో పాటు ఈ ముద్దాయి కూడా వాళ్ళ ఇంటికి పొద్దున్నే కాయగూరలు కోయడానికి వచ్చినప్పుడు ఆ రోజే వీళ్ళు చూడటం జరిగింది. ఆ రోజు చూశాక ముద్దాయితో పాటు వీళ్ళందరూ కూడా కాయగూరలు కోయటం, వాళ్ళ నాన్న కాయగూరలు అమ్మడానికి ముద్దాయితో కూడా పెట్టుకుని వెళ్ళడం జరిగింది. ఆ రోజు సాయంత్రం 7:30కి ఇతను గుణపం పలుగు తీసుకుని వీళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఆ టైంలో ఈ బాధితురాలు చెల్లి వాళ్ళ అమ్మ ముగ్గురు కలిపి టీవీ చూస్తుండగా మీ నాన్నే అక్కడ గొడ్ల సావిడి దగ్గర కొట్టిపడి చంపేశాను, ఇప్పుడు నీ మీద నాకు కోరిక ఉందని విక్టిమ్ ఒక తల్లిని నీ మీద నాకు కోరిక ఉంది, నా కోరిక తీర్చు అని అడగడం జరిగింది. దాన్ని అమ్మాయి వ్యతిరేకిస్తే ఆ తల్లిని కూడా కొడితే తల్లి కూడా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు వెంటనే ఈ బాధితురాల మీద అత్యాచారం చేస్తుంటే చెల్లి తొక్కుల్లోకి పారిపోయింది. అప్పుడు అమ్మాయిని అప్పుడు బాధితురాలు వయసు 11 సంవత్సరాలు. అత్యాచారం జరిగిన వెంటనే అక్కడ ఉన్న గ్యాస్ సిలిండర్ విడిచిపెట్టి ఆ పాకను తగలబెట్టి ఈ బాధితురాలను చంపాలనే ఉద్దేశంతో ఈ ముద్దాయి చేసి అక్కడ నుంచి పారిపోయాడు. ఆ తొక్కుల్లో ఉన్న పిల్ల అప్పుడు అక్కడ అన్కాన్షియస్లో ఉన్న అమ్మని ఆ పాకలోంచి బయటికి తీసుకొచ్చి రక్షించింది. ఈ బాధితురాలు పూర్తిగా 90% బర్నింగ్ అయిపోయి అక్కడ నుంచి తప్పించుకుని వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళ బంధువుల ఇంటికి వెళితే వాళ్ళు 108లో తీసుకొచ్చి రాత్రి 12 గంటలకి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారు ఎమ్మెల్సీ కింద చూసి అక్కడ వెంటనే అవుట్ పోస్ట్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ గారిని పిలిస్తే ఈ అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకోవటం, దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అలాగే కోర్టు కూడా సమయానికి మన టౌన్ డిఎస్పీ గారు శ్రావణ గారు అలాగే సుబ్బారావు గారు సమయానికి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఏ విధంగా సాక్షులు చెప్తున్నారు, ఏ విధంగా సాక్షులు కరెక్ట్గా చెప్తున్నారా లేదా అనేది ప్రతి క్షణం మాతో మాట్లాడటం అనేది జరుగుతూ ఉండేది. అలాగే పోలీసు వారు మానిటరింగ్ సెల్ వచ్చి రమణమ్మ గారు, రవి వీళ్ళందరూ కూడా సమయానికి సాక్షుల్ని మా దగ్గరికి తీసుకొచ్చి ఏ విధంగా కేసులో మనం తీసుకురావాలి, సాక్ష్యాన్ని ఏ విధంగా కోర్టు ముందు పొందుపరచాలన్న విషయంలో చాలా వాళ్ళు ప్రతిభ కనపరిచారు. అలాగే జడ్జి గారు కూడా దీంట్లో అద్భుతమైన తీర్పు చెప్పారు. ఇలాగ పోక్సో కేసుల్లో ఇలాగ మైనర్ గర్ల్స్ 18 ఏళ్ళ లోపల పిల్లల మీద ఎటువంటి అత్యాచారం చేసినా కూడా ఈ విధంగానే తీర్పు ఉంటుందని చెప్పి మరోసారి పోక్సో కోర్టు ఈ తీర్పు ద్వారా తెలియపరిచింది. థ్యాంక్ యూ. వీడు ఈ కేసులో బలంగా వాదించి ఈ కేసుని కఠినమైన శిక్షను వేయించినందుకు శ్రీ అమరల్ శ్రీనివాస్ గారు చిరు సత్కారం. అందరికీ నమస్కారం అండి. ఈ కేసుకి సహకరించినటువంటి పోలీసు వారు అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. అసలు ఇది 2015లో జరిగిందండి ఇన్సిడెంట్ అనేది. అసలు చాలా దారుణమైన ఇన్సిడెంట్ ఇది. అక్కడ పొలం పనులు చేసుకున్నటువంటి మా మామయ్య గారిని మా అత్తయ్య గారిని అది దారుణంగా కిరాతకంగా మా మామయ్య గారిని మా అత్తయ్య గారిని కొట్టి అప్పటి మైనటువంటి నా భార్యని అఘాయిత్యానికి పాల్పడి ఆల్మోస్ట్ చనిపోయింది అనుకున్నామండి. అసలు దాన్ని అత్యాచారం చేసి గ్యాస్ లీక్ చేసేసేసి మంటలో వేసేసేయడం వల్ల ఆల్మోస్ట్ చనిపోయింది అనుకున్నామండి. అప్పుడు ఏం చెప్పలేని పరిస్థితి అనమాట. 11 సంవత్సరాలు గడిచినా కానీ ఈ కేసుని ఇంతవరకు తీసుకొచ్చి తనకి తగిన న్యాయం చేసినందుకు చాలా ధన్యవాదాలండి, కృతజ్ఞతలు. అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నానండి. తగినైతే న్యాయం అయితే జరిగిందండి. మన ఎస్పీ గారి వాళ్ళ బృందము, ద్వారకా తిరుమల ఎస్ఐ గారి వాళ్ళ బృందం చాలా సహకరించారండి. నాకు ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరాన్ని కానీ చాలా పోలీసు వారి మీద బలమైన నమ్మకం అనేది న్యాయం ఇంకా బతుకుందని ఈ యొక్క తీర్పు నేను హర్షం వ్యక్తం చేస్తున్నానండి.